వెర్నర్ సిద్ధాంతం. వెర్నర్ సిద్ధాంతం లోపల ఇప్పుడు మనం ఒక సంక్లిష్ట సమ్మేళనాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అది దీన్ని ఏమంటారంటే హెక్సా ఎమినో కోబాల్ట్ క్లోరైడ్ అంటారు. అయితే దీని లోపల మనము ఈ సంక్లిష్ట సమ్మేళనం తీసుకున్నప్పుడు ఇది 2 రకాల వేలెన్సీలను కలిగి ఉంటుంది, ప్రదర్శిస్తుంది. ఒకటి ప్రథమ వేలెన్సీ, నెక్స్ట్ ద్వితీయ వేలెన్సీ. యాక్చువల్గా ప్రథమ వేలెన్సీ అని దేన్ని అంటారు, సెకండరీ వేలెన్సీ. ద్వితీయ వేలెన్సీ అని దేన్ని అంటారంటే ప్రథమ వేలెన్సీ ఏదైతే బ్రాకెట్, ఇప్పుడు ఏదైనా సంక్లిష్ట సమ్మేళనాన్ని తీసుకున్నప్పుడు ఈ సంక్లిష్ట సమ్మేళనానికి లో బ్రాకెట్ వెలుపలి వైపులో ఉన్నదాన్ని ప్రథమ వేలెన్సీ అంటారు. బ్రాకెట్ వెలుపల ఉన్నదాన్ని ప్రథమ వేలెన్సీ అంటారు. ఈ ప్రథమ వేలెన్సీ రుణావేశాన్ని కలిగి ఉంటుంది. కంపల్సరీ రుణావేశాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఈ ప్రథమ వేలెన్సీ అయాన్లను ఎలా చూపిస్తారంటే డాటెడ్ లైన్స్తో చూపిస్తారు. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక సంక్లిష్ట సమ్మేళనం తీసుకున్నప్పుడు దాని లోపల 2 రకాల వేలెన్సీలు ఉంటాయి. ఒకటి ప్రథమ వేలెన్సీ, రెండోది సెకండరీ వేలెన్సీ. ప్రథమ వేలెన్సీ అనేది బ్రాకెట్ వెలుపల వైపులో ఉంటే వాటి ప్రథమ వేలెన్సీ అని. ఓకేనా, అవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఆ ప్రథమ వేలెన్సీని డాటెడ్ లైన్స్తో చూపిస్తారు. అదేవిధంగా సెకండరీ వేలెన్సీని, ద్వితీయ వేలెన్సీని తీసుకుంటే బ్రాకెట్ లోపల ఉన్న వాటిని మనం ద్వితీయ వేలెన్సీ లేదంటే సెకండరీ వేలెన్సీలు అనాలి. ఓకేనా, దీన్ని అంటే ఇక్కడ సెకండరీ వేలెన్సీని ధనావేశ అయాన్లు లేదంటే తటస్థ అయాన్లు సంతృప్తపరుస్తాయి. తటస్థ అయాన్లు సంతృప్తపరుస్తాయి. దీన్ని ఇక్కడ సెకండరీ వేలెన్సీ ఎలా చూపిస్తారంటే థిక్ లైన్తో సూచిస్తారు. అంటే బ్రాకెట్ వెలుపల ఉన్నది డాటెడ్ లైన్స్తో, బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని థిక్ లైన్తో చూపించాలి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లేదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని ఏమని పిలుస్తారంటే హెక్సా ఎమినో కోబాల్ట్ క్లోరైడ్. దీన్ని రాస్తారు చూడండి. ఇప్పుడు స్ట్రక్చర్ ఏది, ఇది హెక్సా ఎమినో కోబాల్ట్ క్లోరైడ్. అక్కడ మన కేంద్రకం ఏంది, కోబాల్ట్. ఇక్కడ ఎమిన్స్ గ్రూప్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. కోబాల్ట్ అనేది సెంట్రల్, దాని లోపల ఎమిన్స్ అనేది 6 ఉన్నాయి. అవి బ్రాకెట్ లోపల ఉన్నాయి కాబట్టి నేను థిక్ లైన్తో గీస్తున్నాను. ఓకే, బ్రాకెట్ లోపల ఉన్నాయి అంటే ఇది సెకండరీ వేలెన్సీ కాబట్టి నేను థిక్ లైన్తో గీస్తున్నాను. NH3 ఇది సెకండరీ వేలెన్సీ. నెక్స్ట్ మనకు ప్రథమ వేలెన్సీ అంటే బ్రాకెట్ వెలుపల ఉన్న వాటిని ప్రథమ వేలెన్సీ అంటారు. నెక్స్ట్ వీటిని చుక్కల గీత డాటెడ్తో చూపిస్తా అని చెప్పినాక అవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్స్ 3 ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు మనం దీన్ని రాయాలంటే ఎలా రాస్తామంటే హెక్సా ఎమినో కోబాల్ట్ క్లోరైడ్. ఇక్కడ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ అనేది +3 ఉంటుంది. ఈ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3 ఉంటుంది కాబట్టి ఓకేనా, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి 3 క్లోరిన్లు సంతృప్తపరుస్తాయి. ఓకేనా, కోబాల్ట్ ఇక్కడ ప్రైమరీ వేలెన్సీ +3, దీని 3 క్లోరిన్లు
Cl3 3 క్లోరిన్లు సంతృప్తిపరుస్తాయి. అదేవిధంగా కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6 ఉంటుంది. కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6 ఉంటుంది. ఇక్కడ కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీని 6 అమ్మోనియాలు సంతృప్తిపరుస్తాయి. ప్రైమరీ వేలెన్సీ 3 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 క్లోరిన్ సంతృప్తిపరుస్తాయి. కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 6 అమ్మోనియాలు సంతృప్తిపరుస్తాయి. ఇక్కడ ఈ సంక్లిష్టం అనేది మొత్తం సమ్మేళనం నీటితో చేరనుంది. 4 మోల్లను ఇస్తుంది. అదేవిధంగా AgNO3తో చేరనుంది. ఈ సంక్లిష్టం అనేది AgNO3తో చేరనుంది. 3 మోల్ల AgClను ఇస్తుంది. ఈజీ చూడండి. హెక్సా ఎమినో కోబాల్ట్ క్లోరైడ్ లోపల ప్రైమరీ వేలెన్స్ అనేది +3 ఉంటుంది. దీన్ని 3 క్లోరిన్లు సంతృప్తిపరుస్తాయి. అదేవిధంగా కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్స్ 6 ఉంటుంది. దీన్ని 6 అమ్మోనియాలు సంతృప్తిపరుస్తాయి. ఇది నీటితో చేరినది 4 మోల్లను, AgNO3తో చేరినది 3 మోల్ల AgClను ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మరొక ఉదాహరణ తీసుకుంటే CONH3 taken as 5 Cl2. సెంట్రల్ ఆటం మనకు కోబాల్ట్, అమోనియాలో 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5. విత్ ఇన్ ద బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ లోపల క్లోరిన్ ఉంది కాబట్టి యాక్చువల్గా దాన్ని బ్రాకెట్ లోపల థిక్ లైన్తో జోడించాలి. కాబట్టి ఒక క్లోరిన్ థిక్ లైన్తో జోడించాను. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా క్లోరిన్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం డాటెడ్ లైన్స్తో జోడించాం. అవుట్ ఆఫ్ ద బ్రాకెట్ అంటే బ్రాకెట్ వెలుపల 2 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి ఒక క్లోరిన్, నెక్స్ట్ క్లోరిన్. అంటే ఇక్కడ 2 క్లోరిన్లు బయట ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వెలుపల ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్ బయట రాసినాను. ఒక క్లోరిన్ అనేది లోపల ఉంది కాబట్టి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ధనావేశంగాను, ఒకటి రుణావేశంగాను. అంటే బ్రాకెట్ లోపల ఉన్నందుకు నేను థిక్ లైన్తో చూపిస్తున్నాను. క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డాటెడ్ లైన్స్తో చూస్తాను. ఓకే, ఇక్కడ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ కూడా +3. కానీ ఇక్కడ 3 క్లోరిన్లు 3Cl 3 క్లోరిన్స్ సంతృప్తిపరుస్తాయి. కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, ఇక్కడ 3 క్లోరిన్లు సంతృప్తిపరుస్తాయి. అదేవిధంగా కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6. ఇక్కడ ఏమవుతుందంటే సెకండరీ వేలెన్సీని 5 అమ్మోనియాలు నెక్స్ట్ 1 క్లోరిన్ చేత సంతృప్తిపరచడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ 5 అమ్మోనియాలు ఉన్నాయి, 1 క్లోరిన్ ఉంది కాబట్టి సెకండరీ వేలెన్సీ 5 అమ్మోనియాలు 1 క్లోరిన్ చేత సంతృప్తిపరచబడుతుంది. ఇక్కడ నీటితో చర్యనుంది 3 మోల్ ఇస్తుంది, 3 మోల్స్ని ఇస్తుంది. అదేవిధంగా AgNO3తో 2 మోల్స్ AgClను ఇస్తుంది. ఈజీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అమోనియాను 5 తీసుకుంటాం. ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ లోపల 6, ఇక్కడ 5, నెక్స్ట్ 4. CONH3 taken as 4 Cl2. అమ్మోనియాలను డిక్రీజ్ చేయాలి, క్లోరిన్స్ని ఇంక్రీజ్ చేయాలి. Cl సేమ్ సెంట్రల్ ఆటమ్ CO 4 అమ్మోనియాస్, టూ క్లోరిన్స్ 2 క్లోరిన్ బ్రాకెట్ లోపల ఉన్నాయి కాబట్టి థిక్ లైన్. నెక్స్ట్ వీటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డాటెడ్ లైన్స్. అవుట్ ఆఫ్ ద బ్రాకెట్ 1 క్లోరిన్ కాబట్టి 1 క్లోరిన్. ఓకేనా. దీన్ని చూడండి, ఇక్కడ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, 3 క్లోరిన్ చేత సంతృప్తిపరచబడచ్చు. కానీ కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6,
ఇక్కడ ఈ 6 అనేది 4 అమ్మోనియాలు, నెక్స్ట్ 2 క్లోరిన్ల చేత సంతృప్తపరచబడుతుంది. అంటే ఇక్కడ చూడండి 4 అమ్మోనియాలు ఉన్నాయి, 2 క్లోరిన్లు ఉన్నాయి, 2 క్లోరిన్లు. అదేవిధంగా ఇది నీటితో చేరనుంది, H2Oతో చేరనుంది, 2 మోల్స్ ఇస్తుంది, 2 మోల్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఇస్తుంది, 2 మోల్ని ఇస్తుంది. AgNO3తో 1 మోల్ ఆఫ్ కాంపౌండ్, 1 మోల్ కాంపౌండ్ ఇస్తుంది. అదేవిధంగా ఫైనల్గా చూడండి CO NH3 taken as 3 Cl3 triamine tetrachloro cobalt, triamine cobalt trichloride, triamine cobalt trichloride, CO కేంద్రక పరమాణు, 3 అమ్మోనియా, 3 అమ్మోనియాలు. నెక్స్ట్ 3 క్లోరిన్లు, Cl. ఇక్కడ క్లోరిన్స్ బ్రాకెట్ లోపల ఉన్నాయి కాబట్టి నేను థిక్ లైన్తో చూసాను. అదేవిధంగా క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డాటెడ్ లైన్స్తో చూపించాను. ఇక్కడ కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, 3 క్లోరిన్లు సంతృప్తిపరుస్తాయి, Cl3. కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6, ఇక్కడ 3 అమోనియాలు, నెక్స్ట్ 3 క్లోరిన్ల చేత సంతృప్తపరచబడుతుంది. ఇది వాటర్తో రియాక్ట్ కాదు, నెక్స్ట్ AgNO3తో చేరినంత. ఓకే, ఒక్కసారి చూడండి. ఓకే, వెర్నడ్ సిద్ధాంతం ప్రకారం ఏదైనా సంక్లిష్ట సమ్మేళనం తీసుకున్నప్పుడు ఓకేనా, దాంట్లో కూడా ఈ సంక్లిష్ట సమ్మేళనం 2 రకాల వేలెన్సీ ప్రదర్శిస్తుంది, ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. ప్రైమరీ వేలెన్సీలు బ్రాకెట్ వెలుపల ఉంటాయి, అది రుణావేశాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, వీటిని డాటెడ్ లైన్స్తో చూపించాలి. నెక్స్ట్ సెకండరీ వేలెన్సీ బ్రాకెట్ లోపల ఉంటాయి, బ్రాకెట్ లోపల ఉన్న వాటిని సెకండరీ వేలెన్సీని, వాటిని ధనావేశాయనలు లేదంటే తటస్థాయనలు సంతృప్తిపరుస్తాయి. వీటిని థిక్ లైన్తో సూచిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ CO NH3 taken as 6 Cl3. ఇక్కడ కోబాల్ట్ అనేది సెంట్రల్ కేంద్రకం కాబట్టి ఇక్కడ 6 అమ్మోనియాలు ఉన్నాయి, 6 అమ్మోనియాలు ఉన్నాయి కాబట్టి అవి బ్రాకెట్ లోపల ఉన్నాయి. 6 అమ్మోనియాలు 1 2 3 4 5 6 బ్రాకెట్ లోపల ఉన్న థిక్ లైన్తో చూపించడం. 3 క్లోరిన్లు బ్రాకెట్ లోపల ఉన్నాయి కాబట్టి డాటెడ్ లైన్స్తో చూపించాను. ఒకటి తెలిస్తే మిగతా అని తెలిసిపోతాయి. కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, ఓకేనా. కాబట్టి ఇక్కడ +3 అంటే 3 క్లోరిన్లు సంతృప్తపరచబడతాయి. అదేవిధంగా కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6 కాబట్టి ఇక్కడ 6 అమ్మోనియాలు ఉన్నాయి కాబట్టి 6 అమ్మోనియాల చేత సెకండరీ వేలెన్సీ అనేది సంతృప్తపరచబడుతుంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే 5 అమ్మోనియాలు ఉన్నాయి, 1 క్లోరిన్ ఉంది. అంటే కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, అక్కడ 3 క్లోరిన్లు సంతృప్తపరచబడతాయి. కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6, మనకి ఇక్కడ 6 కావాలి కాబట్టి ఇక్కడ 5 అమ్మోనియాలు 1 క్లోరిన్ చేత సంతృప్తపరచబడుతుంది. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రతిసారి ప్రైమరీ వేలెన్సీ అనేది 3 క్లోరిన్ల చేత సంతృప్తపరచబడుతుంది, కానీ ఇక్కడ సెకండరీ వేలెన్సీ మాత్రమే అమ్మోనియాలు తగ్గడం జరుగుతుంది, క్లోరిన్లు పెరగడం జరుగుతుంది. ఇక్కడ 4 అమ్మోనియాలు 2 క్లోరిన్లు. నెక్స్ట్ వచ్చేసరికి కోబాల్ట్ యొక్క ప్రైమరీ వేలెన్సీ +3, ఇక్కడ 3 క్లోరిన్లు. కోబాల్ట్ యొక్క సెకండరీ వేలెన్సీ 6, అంటే ఇక్కడ ప్రైమరీ వేలెన్సీలు సెకండరీ వేలెన్సీలు అనేది సేమ్గా ఉన్నాయి, కాకపోతే వాటిని సంతృప్తపరిచే అయాన్లు మాత్రం తరగడం పెరగడం జరుగుతుందంట. సెకండరీ వేలెన్సీ ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ 3 అమోనియాలు, నెక్స్ట్ 3 క్లోరిన్ల చేత సంతృప్తపరచబడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏ స్ట్రక్చర్ తీసుకున్నా ఇవి ఆక్టాహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ ఆక్టాహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
టెట్రాహైడ్రల్